రాష్ట్రంలోని నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని రోడ్డెక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఆకాంక్షలను గుర్తించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని వాపోయారు. గురుకుల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణిలో ఒక యువతి, కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ల మీద పడిన తీరు నిరుద్యోగిని కదిలించింది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగానే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధేయపడింది. అర్హత సాధించిన వారిని గ్రూప్ 1 మెయిన్ కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని కోరింది. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. గ్రూప్ 1 లాగే గ్రూప్ 2, 3 గురించి నాయకుల కాళ్లు పట్టుకుని అభ్యర్థులు వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యమని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడిన నేతలకు అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని దూర్పారబట్టారు. 25,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం 11,000 పోస్టులతో చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులు, నిరుద్యోగుల్ని మోసం చేయడమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు.